శ్రీకాంత్ ఒకటి డైరెక్ట్గా అడుగుతాను. అంటే ఫైట్స్ కూడా మీరే చేశారు. అవునన్నా. అంటే అసలు మీరే క్రియేట్ చేశారు అని చెప్పారు కదా, ఏంటి ఈ ఫైట్స్ బాగుంటాయా లేదంటే కరాటే కళ్యాణ్తో మీరు దెబ్బలాడినట్లుంటాయా? స్టన్స్ రియలిస్టిక్ స్టన్స్ ఉంటాయి. అంటే యాక్చువల్గా పెద్ద వాళ్ళని పెట్టుకున్నాం. నేను నాకున్న బడ్జెట్లో పెట్టుకుంటే ఫస్ట్ మొత్తం 9 ఫైట్లు. ఇందులో ఒక ఫైట్ వాళ్ళే చేశారు, పెద్దవాళ్ళు సినిమా సంబంధించిన స్టన్ మాస్టర్స్ చేశారు. అయితే వాళ్ళతో డిస్కషన్ ఎలా నడిచిందంటే, వాళ్ళు కొడితే లారీలు బయలుపోవాలి, అద్దాలు బయలుపోవాలి, పెద్ద బాలకృష్ణ గారి ఫైట్లు ఉంటాయి కదా, ఆ స్టైల్లో చేద్దామంటున్నారు. నేనే బచ్చగాన్ని అట్లా కొడితే నమ్మరు, కథ రియలిస్టిక్ ఉండాలి, తీసే విధానం బాగుండాలి, కొత్త కదా నా స్టైల్లో తీయాలి, అట్లా నాకు సెట్ అవ్వాలా, పాసిబిలిటీస్ సెట్ అవ్వాలా. సో బడ్జెట్ కూడా ఎక్కువ అవుతుంది వాళ్ళు చెప్పే విధానం, రోపులు గీపులు ఎగిరి కొట్టి అట్టా అంత బడ్జెట్ లేదు. ఇంకోటి సినిమా అయిపోవడానికి ఏ కారణమైనా ఉండొచ్చు. సో నాకు బడ్జెట్ అయిపోకూడదు, లిమిట్లో చేయాలి. నేను ఇప్పుడు ఫైట్ 5 లక్షలు అయిపోవాలి అంతే. అంతేగాని నువ్వు 6-7 చేస్తా అంటే రోజు అంత పెరిగిపోతే బడ్జెట్ పెరిగిపోద్ది. సో ఇంకో హీరోయిన్ ప్రాబ్లం రాకూడదు, డైరెక్టర్. ఎందుకు కృష్ణానగర్లో ఉంటున్నా, ప్రతి ఒక్కరు డైరెక్టర్లు చెప్తున్నారు నా ఈ సినిమా అయిపోయింది, ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అని. సో ఐ హ్యావ్ అన్ ఐడియా, ఏది చేయాలి ఏది చేయకూడదు నాకు ఐడియా, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఐడియా ఉంది. దానివల్ల నా సినిమా అంతా నా కంట్రోల్లో ఉండాలి. బడ్జెట్ నేనే పెడుతున్నా, సినిమా అయిపోకూడదు, ఫస్ట్ బయటికి తేవాలి. ఎందుకంటే అయిపోతే మళ్ళీ 100 కమెంట్స్ చేస్తారు అందరూ. సో వద్దనిపించి ఇంకా అన్ని నేను నేర్చుకున్నా అన్న, సన్నిగ్ధమై నేర్చుకొని కష్టపడి సినిమా గురించి పూర్తి ఇన్వాల్వ్ అయ్యి ప్రతి క్రాఫ్ట్ అంటే ఒక సినిమాకి సంబంధించినటువంటి అన్ని బాధ్యతలు మీరే తీసుకున్నారు. బాధ్యతలు ఎలా అంటే హీరో మీరే, డైరెక్టర్ మీరే, కథా స్క్రీన్ ప్లే మీదే, ఫైట్స్ మీవే, ఈవెన్ డైలాగ్స్ మీరే, మ్యూజిక్ నేనే. ఏంటి మ్యూజిక్ మీరా? మ్యూజిక్ నేనే. అవునా శ్రీకాంత్, అసలు మ్యూజిక్ మీద పట్టుందా నీకు? మ్యూజిక్ మీద పట్టు అంటే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఏం చేస్తారన్న ఉదాహరణ చెప్తున్నా, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా, ప్రౌడ్గా కాదు. మ్యూజిక్ డైరెక్టర్ ఏం చేస్తారు, ఆయన ఒక ప్రోగ్రామ్ అని పెట్టుకుంటారు. ప్రోగ్రామ్ అంటే కంప్యూటర్లో టూల్స్ తెలిసిన అతను, అంటే ఆ సాఫ్ట్వేర్ సంబంధించి మ్యూజిక్ సాఫ్ట్వేర్లు ఉంటాయి, లాజిక్ ప్రో ఇటువంటివి, వాటిల్లో ఇంకా వేరే ఉంటాయి సంథింగ్. వాటన్నిటిలో ప్రోగ్రామర్ ఉంటారు. ఆ ప్రోగ్రామర్ని పెట్టుకొని ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ పెట్టుకొని, ఇన్స్ట్రుమెంట్ అదే గిటారు అన్ని కొడతారు కదా, వాళ్ళందరినీ పెట్టి ఒక స్టూడియో హైర్ తీసుకొని దాంట్లో అందరితో కొట్టిపించి ఆ వేవుల్ని అరేంజ్ చేసి సింత్ సెట్ చేసి ఇట్లా ట్యూన్ సెట్ చేసే అతన్ని మ్యూజిక్ డైరెక్టర్ అంటారు. కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు గొప్ప వాళ్ళు ప్రయాణంలో అవి నేర్చుకుంటారు. ఏంటి, ఎందుకు ట్యూన్స్ కట్టాలిగా వాళ్ళు. ఆ ట్యూన్స్ మనం కూడా కట్టచ్చు, నువ్వు కూడా కట్టచ్చు, ఊర్లో ఉండి ట్యూన్ కట్టచ్చు, పెద్ద మ్యాటర్ ఏంది. మన పల్లెటూరులో ఫోక్ సాంగ్ లేనా ఎట్ట హిట్ అవుతాయి వాళ్ళ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లా. బ్లాక్ బాస్టర్ తెలంగాణలో ఇప్పుడు ఫోక్ సాంగ్స్ దున్నుతున్నాయి. ఏ యూట్యూబ్ పెద్ద సాంగ్లు కూడా పోవట్లేదు, ఆదిత్య మ్యూజిక్ లో సాంగ్లు కూడా సరిగ్గా. అవును, ఫోక్ సాంగ్లు ఎలా మిలియన్స్ పోతున్నాయి. శనిగేసేన్ల చెట్లకి అని ఎట్లా పోతున్నాయి. సో అట్లా మన జెన్యున్లో ప్రతిదీ ఉంటుంది, దాన్ని మనం ఎక్స్ప్లోర్ చేయాలి, పిండి బయటికి తీయాలి, అంతే. కష్టపడాలి, మైండ్ పెట్టాలి, ఎదుటి వాళ్ళు ఎలా చేస్తున్నా ఆలోచించాలి, దాన్ని మనం ఎలా చేయొచ్చు అనేది ఆలోచించాలి. అట్లా చేసి అట్లా నేను ఒక ప్రోగ్రామర్ని పెట్టుకొని స్టూడియో హైర్ చేసుకొని నాకు నచ్చిన ట్యూన్స్ ఇచ్చి, నేను నా ట్యూన్ లిరిక్ రైటర్ విష్ణువర్ధన్ అని ఉంటాడు, అబ్బాయి కూర్చొని మేము ట్యూన్స్ ఇచ్చుకొని మా కథలో ఎక్కడెక్కడ సన్నివేశాలు ఉన్నాయి, ఎటువంటి మ్యూజిక్ కావాలి, ట్రెండ్ ఎలా ఉంది, ఏ మ్యూజిక్ నచ్చుతుంది, ఏ ఇన్స్ట్రుమెంట్స్ వాడుతున్నారు, ఇవన్నీ అనలైజ్ చేసి లాంగ్ డిబేట్. దీని గురించి ఒక రోజు మాట్లాడచ్చు, ఒక రోజు అంతా మాట్లాడచ్చు. సో అట్లా చేసుకొని దాన్ని వేవ్స్ అరేంజ్ చేసుకొని నేను చాలా తక్కువ బడ్జెట్లో చేసిన. తక్కువ బడ్జెట్లో చేయడానికి రీజన్ కారణం ఏంటంటే అప్రోచ్ సో మెనీ మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్యతరగతి 5-6 సినిమాలు చేసిన ఉన్నారు, 30-40-50 లక్షలు అడుగుతున్నారు. అంత బడ్జెట్ లేదు నా దగ్గర. ఇప్పుడు యాక్చువల్గా ఈ సినిమాని 7 నుంచి 15 కోట్లు అవుతుంది నా సినిమా చేయడానికి, లారీ చాప్టర్ చేయడానికి. నార్మల్ గా అందరినీ పెద్దవాళ్ళని పెట్టి చేస్తే, పెద్దవాళ్ళని అంటే సినిమాకి సంబంధించిన ప్రాపర్ టెక్నీషియన్స్ పెట్టి చేస్తే. బట్ ఇప్పుడు నీ సినిమా బడ్జెట్ ఎంత అయింది? 1,90,00,000 అయింది. 1,90,00,000. ఇప్పుడు 40-50. యూట్యూబ్ మీద మీరు సంపాదించింది 1,50,00,000. సేవింగ్స్ ఉంటాయి కదా, ఇంకా అంతే. ముందు జాబ్ చేశాను. అంటే ఇప్పటి వరకు మీ జీవితంలో మీరు సంపాదించిన ప్రతి రూపాయి ఈ సినిమా మేము పెట్టారా? పెట్టాను. రాకపోతే పరిస్థితి ఏంటి? నో ప్రాబ్లం, మళ్ళీ వీడియోస్ చేస్తా, కష్టపడతా, యూట్యూబ్లో ఏదో ఒకటి చేస్తా, లేదా మీలాగా యాంకరింగ్ వచ్చి యాంకరింగ్ చేస్తా, పని చేస్తా, ఏదో ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ చేస్తా. మళ్ళీ ఏంటి, ఈ సినిమా హిట్ అయిద్దని నమ్మకం ఉందా? షూట్ షాట్ బ్లాక్ బాస్టర్. August 2 లారీ చాప్టర్ 1 థియేటర్లు ఇన్సూరెన్స్ చేయించుకోండి. నేను రిలీజ్ చేస్తే నా డబ్బులు నాకు వస్తాయి. పెద్దోడు రిలీజ్ చేస్తే 100 కోట్లు వస్తాయి సినిమాకి. పెద్దోళ్ళు పెద్ద డిస్ట్రిబ్యూటర్లు కూడా 100 కోట్లలో ఎన్ని సున్నాలు ఉంటాయి ఐడియా ఉందా? 1, 10, 100 చెప్పాలంగా ఇదే ఏడా ఉంటాయి. ఎంచాలన్నా అంతే, ఏముంది. అది ఇమీడియట్ స్ట్రైక్ అవ్వదు కదా మనకి, ఎందుకు అది అవసరం. కొట్టుకుంటే క్యాలిక్యులేటర్లు వస్తుంది. వాట్స్ రాంగ్ ఇన్ దట్. సరే చెప్పమంటావా? చెప్పండి, లెక్కేసి చెప్పాలి. పర్లేదు కానీ 100 కోట్లు ఈ సినిమా కలెక్ట్ చేసేంత సత్తా ఈ సినిమాలో ఉందా అసలు? చాలా గట్టిగా ఉందన్న, చాలా గట్టిగా ఉంది. నా సినిమా ఎందుకు చూడండి ఒకటే చెప్తా. సండే 75-35 థియేటర్లో ఉదాహరణ బాహుబలి, 666, KGF పెద్ద సినిమాలు చూశారు. దమ్ మసాలా, బిర్యానీ లాంటి సినిమాలు, చాలా సాలిడ్ సినిమాలు. అటువంటి సినిమాలు 30 రూపాయలు, 50 రూపాయలు, 70 రూపాయలు టికెట్ పెట్టి ఆడియన్స్ చూశాడు. అదే ప్లేస్ లో నా సినిమా థియేటర్ పడింది అనుకో, నాది ఎందుకు చూడాలని నేను క్వశ్చన్ వేసుకున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ మై మూవీ, పెన్నింగ్ ద స్క్రిప్ట్.
అంత సాలిడ్గా ఉండాలి. బడ్జెట్ లేదని సులు చెప్పొద్దు, నేను నోటి దిమ్మని అంటారు జనాలు. నాకుంది బడ్జెట్ 2 కోట్లు 3 కోట్లు ఉంది, దాంట్లో తీయాలి నేను. సో ఏం చేయాలి, ఏంటి పరిస్థితి అని లెక్క వేసుకొని క్లారిటీగా. ఈ సినిమా కోసం లారీ కొన్నా నేను. లారీ ఉంది, లారీ యార్డ్లో 6 లక్షలు పెట్టి లారీ కొన్నా, ఎందుకంటే కంటిన్యూటీ మిస్ అవ్వద్దు. అదే లారీ కావాలి. లారీ వాళ్ళ ఫోన్ చేసి చాప్టర్ 1 అని పెట్టావు, లారీ చాప్టర్ 1 అంటే దాని మీద ఒక సిరీస్ దిగిపోతున్నావా? లారీ 1, 2, లారీ 3, లారీ అట్లా ఉన్నాయి. చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 ఉన్నాయి. చాలా సాలిడ్ ఉంటుంది. చాప్టర్ 2 అయితే ఇంకా ఎగిరిపోతాయి. బడ్జెట్ కనుక ఇస్తే నాకు లేపుతా కేజీఎఫ్ లారీలు లేపుతావా లేకపోతే కలెక్షన్? ఎగ్జైటేషన్ ఇస్తా, జనాలకి మంచి ఊపిస్తా. ఆ సినిమాలో అంత కథ ఉంది, అంత ఉంది. బట్ ఇది ఇట్టు కావాలని కోరుకుంటున్నా. అండ్ చాలా కష్టపడ్డా, వాళ్ళ టైం అయితే వేస్ట్ అవ్వదు. చాలా సాలిడ్ గా తీసా బొమ్మని. ఊ అంటావా ఊహు అంటావా ఆ తరహాలో ఒకటేదో ఐటమ్ సాంగ్ కూడా పెట్టినట్టును. ఆ తరహాలో అది వేరు, మంది వేరు. బట్ ఆ లెవెల్లో ఉంది మన సాంగ్. బాగా చేసాము ఆ సాంగ్, ఐటమ్ సాంగ్. రెంట్ గుంటావా పర్మనెంట్ గుంటావా, రెడ్డే ముట్టుకుంటావా ముద్దు పెట్టుకుంటావా, కళ్ళల్లో నట్టాచు ఉంది, లిప్పుల్లో నస్కాచు ఉంది, కింద పైన టోటల్ అంతా సూపర్ ఉన్నది, ఒంపుల్లో నా ఊపు ఉంది, సొంపుల్లో నా సూపు ఉంది. అలా ఉంటుంది సాంగ్, చాలా బాగుంటుంది. శ్రీకాంత్ రెడ్డి కడప నుంచి వచ్చాడు. ఏంటి నువ్వు హీరో అవడం వల్ల జగన్మోహన్ రెడ్డి హస్తం ఏమైనా ఉందా? వాళ్ళు రాజకీయం పెద్దవాళ్ళు, వాళ్ళతో మనకెందుకు. నేను ఇండివిజువల్ కష్టపడడానికి వచ్చాను. అండ్ నేను ఒక యాక్టర్ అవ్వాలని వచ్చాను. నా దారి వేరు, వాళ్ళది వేరు. అండ్ ఇంకా మా సైడ్ అంటే కడప నుంచి ఎవరు మీకు సహాయ సహకారాలు ఎందా చేయలేదు? సినిమా కమర్షియల్ ఫీల్డ్ కదన్నా, అందరూ మనం హిట్ కొడితే వచ్చి భుజం మీద చేసి మోవాడు అంటారు. నేను అడగలేదు, వాళ్ళ నోటిని అనాల్సిన అవసరం లేదు. నేను అడగను. నాకు అడుక్కోవడం ఇష్టం ఉండదు. కష్టపడి పైకి ఎదుగుదాం, కష్టపడితే ఏ రోజైనా లాంగ్వేజ్ ఆలోచిస్తా, లైఫ్ వస్తుంది అని ఆలోచిస్తా. ఆ తరహా అంతే. మనకి ఇంకా ఆ సైడ్ కడప కాబట్టి మాకు జగన్ గారు అట్లా అభిమానం ఉంటుంది, మా మనిషి అన్నట్లు. బట్ ఇంకా ప్రజలకు ఎవరు మంచి చేస్తుంటే వాళ్ళు నడుస్తూ ఉంటుంది అంతే. పొలిటికల్ కి సంబంధించిన మ్యాటర్ అంతే, అంతవరకే అది. ఓకే. ఏంటి ఈ సినిమా ఎన్ని భాషల్లో రిలీజ్ అయిపోతున్నావు? ఎన్ని స్క్రీన్స్ మీద ఇది రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటే ఏం చెప్తావు? తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, బెంగాలీ 5 లాంగ్వేజెస్. అండ్ తెలుగులో మార్కెట్ నేను ఓన్ రిలీజ్ వెళ్తున్నాను. 150 నుంచి 170, 200 థియేటర్లు మొదట్లో చేస్తున్నాను. అండ్ థియేటర్ టాక్ బాగుంటే దేవుడి దయ వల్ల పెంచుతాను. అండ్ హిందీలో మార్కెట్ కాలేదు, జరుగుతున్నాయి డిస్కషన్స్. ఇంకా టైం ఉంది, 20 days. తమిళ్లో అయిపోయింది, కన్నడలో అయిపోయింది మార్కెట్. అండ్ బెంగాలీలో కాలేదు మార్కెట్. అండ్ అది తర్వాత తెలుగులో అయిందా మార్కెట్? బయర్స్ ముందుకు వచ్చారా మీ సినిమా కొనడానికి? నా సినిమా కాదు, ఏ సినిమాకు రారు, ముందు రోజు వస్తారు. పబ్లిసిటీ, ప్రమోషన్స్ అవన్నీ బట్టి ముందు రోజు వస్తారు. మరి ఆ ప్రయత్నాలు చేయడం కానీ అదేం చేయట్లేదు? పెట్టాను ప్రమోషన్స్, ఇంకా 20 days ఉంది. సాల్ గోయింగ్ ఆన్, లెట్స్ సీ దేవుడి దయ. లేదంటే ఒకవేళ అంటే బయర్స్ ఎవరు ముందుకు రాకపోతే ఏం చేస్తావు? అదే ఓన్ రిలీజ్ వెళ్తున్నా, ప్రిపేర్ దట్ ఆల్రెడీ. యాక్చువల్లీ ఈ సినిమా నేను చాలా పెద్ద వాళ్ళకి చూపించాను, ఇండస్ట్రీలో టాప్ 5-6 పీపుల్ చూపించాను. వాళ్ళ పేర్లు ఏదో చెప్పొచ్చుగా? పేర్లు ఎందుకు డిస్కషన్, కానీ చూపించాను. కొంతమంది అవమానించారు, కొంతమంది రకరకాలు మాట్లాడారు. నీకెందుకు ప్రొడ్యూసర్ అవసరమా, మేమే లాస్ అవుతున్నాం చెప్పారు. మంచి మాటలు చెప్పారు, వాళ్ళ అనుభవాలు చెప్పారు. కొంతమంది అవమానపరంగా చెప్పారు కొంతమంది. బట్ తప్పులేదు వాళ్ళ అనుభవాలు. అంటే అవమానపరంగా ఎలా చెప్పారు? నువ్వేంటి హీరో ఏంటి, నువ్వేంటి డైరెక్టర్ ఏంటి, ఇలా అట్లే అవహేళన చేశారు. అట్లా చేశారు. అంటే వాళ్ళ అనుభవాలు అవి తప్పేం లేదు, పెద్దోళ్ళు కదా తీసుకున్నా. అండ్ విషయం ఏంటంటే అది ఇంకా కసి నీలో, కసి కాదు, చిన్న కసి. చాలా చిన్న సినిమాలు కొని వాళ్ళు నష్టపోయారు. ఆ అనుభవంతో వాళ్ళు ఇవి చెప్పారు. నేను చిన్నవాడినే, ఇది చిన్న సినిమానే కానీ బాగా చేసింటాడని వాళ్ళు అంత. అంటే ఇంకోటన్నా, ఏదైనా సినిమా అనేది నేను బిజినెస్ లా చూస్తా. ఓకే. వాళ్ళ ఇండస్ట్రీ నేనే ఏం ఎక్స్పెక్ట్ చేసేది, వాళ్ళు పెద్దవాళ్ళు, బిజినెస్ నాలెడ్జ్ ఉంటుంది, పెద్ద దిమాగ్ ఉంటుంది, చూసి ప్రిడిక్ట్ చేస్తారు దీని ఫ్యూచర్ అని అనుకున్నా. నాకు వాళ్ళ దగ్గర పోయినా వాళ్ళు చెప్పి మాట్లాడిన తర్వాత అనుభవం కొంచెం ఉంది కానీ నాలెడ్జ్ లేదు సినిమా సంబంధించి. నాకు అర్థమైంది. మెయిన్ క్యాస్టింగ్ ఎవరున్నారు ఈ సినిమాలో? కొత్త వాళ్ళు, శ్రీకాంత్ రెడ్డి ఒక్కడే మెయిన్ క్యాస్టింగ్, ఆడే పిల్లర్. శ్రీకాంత్ రెడ్డి ఇప్పటికీ చాలా మందికి తెలియదు కదా? తెలుస్తారు కదా, రేపు పొద్దు తెలియడు, రేపు తెలియచ్చు పొద్దున్నే. నీ ధైర్యం ఏంటి శ్రీకాంత్ అసలు? అంటే లేదన్నా, 3 కోట్లు పెట్టి, అంటే దగ్గర 2 కోట్లు పెట్టావు. ఇలాగే ఇప్పుడు ప్రమోషన్స్ కూడా కొంత ఖర్చు పెట్టాల్సి ఉంది. అవునవునా. నీ ధైర్యం ఏంటి అసలు? అంటే అంతా కొత్త వాళ్ళని తీసుకొని వెళ్తున్నావు. అదే పోతుంది అనే భయం ఉంటుంది. మళ్ళీ దీంతో నాకు రేంజ్ రోవర్ కారు, ఒక ఫ్లాట్ వచ్చేది డబ్బుతో, ఉదాహరణ. అవును. బట్ అంటే కష్టపడదాం అన్న, అంతే ఏం లేదు. ఇంకోటి అంటే నువ్వు తలుచుకుంటే ఈ సినిమా ఇండస్ట్రీ కాకుండా బిజినెస్ వైపు వెళ్ళిపోయి దట్స్ వాట్ అన్న. ఇప్పుడు నేను ఉన్న డబ్బుతో నేను లగ్జరీ లైఫ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రెజెంట్ 40 తర్వాత సెటిల్ అవుదాంలే అని ఉన్నా. డబ్బు అప్పుడు ఏమన్నా ఏం కాకపోతే అప్పుడు ఏదైనా బిజినెస్ ప్లాన్ చేద్దాంలే అని ఉన్నా. కానీ వయసు ఉన్నప్పుడు మనం ప్రయత్నం చేయకపోతే మిస్టేక్ అవుద్ది. పాయింట్ 1. అండ్ ఐ డోంట్ కేర్ అబౌట్ మనీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజాదరణ పొందాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ చేసి ఎక్స్పెక్ట్ చేయాలి. చేయకుండానే అంటే అవ్వదు. ఇంకోటి నాకు చాలా సింపుల్ లైఫ్, ప్యాంటు చొక్కా. ఇప్పుడేదో స్టైల్గా ఇట్లా వచ్చా కానీ చిన్న డైరెక్ట్ చొక్కా వేసి కృష్ణానగర్లో టీలు తాగుతాను నేను అందరితో పాటు. టెక్నీషియల్ తిరుగుతుంటా, కామెడీ ఉంటా. అంటే లైఫ్ ను ఐ సీన్ ఎవ్రీథింగ్, ప్రతిదీ చూశాను. సో కామెడీ సీన్స్ కూడా ఉన్నాయా దీంట్లో? చాలా కామెడీ ఉంది, చాలా ఉంది. అండ్ రొమాన్స్ ఉంది, మంచి పాటలు ఉన్నాయి, మంచి లవ్ స్టోరీ ఉంది, కుటుంబ ఎమోషన్ ఉంది, చెల్లి సెంటిమెంట్ ఉంది, ఫాదర్ సెంటిమెంట్ ఉంది,
ట్విస్ట్లు చాలా ఉన్నాయి. డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా ఉంటాయి. అంటే శ్రీకాంత్ రెడ్డి అంటే డబుల్ మీనింగ్ డైలాగ్. ఈ సినిమా డబుల్ మీనింగ్ లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాయి, వేసుకోవడమే డైరెక్ట్ అటాకే. విలన్స్ తో వెళ్తా అయినా గట్టిగా ఉంటుంది అనమాట. డబుల్ మీనింగ్ ఏం బెటర్, డబుల్ మీనింగ్ అంటే డబుల్ మీనింగ్ రాంగ్ రైట్ అని దాని డిబేట్లో మాట్లాడదు కానీ. సో ఆ విధంగా ఉంటుంది, చాలా గొప్ప సినిమా. నా చాలా సింపుల్ లైఫ్, పోయినా సింపుల్ లైఫ్ అంటున్నా. పోయిందనుకో అనుభవం, నా విజిటింగ్ కార్డు పడేస్తా, ఇది నేను, నా దగ్గర దమ్ముంది, ఏదో ఏదో సిచ్యువేషన్ వల్ల పోతే పోని అనేటువంటి ఉద్దేశంతోనే దీంట్లో దిగా పోదు. షూ చాట్ బ్లాక్ బస్ట్ రాసి పెట్టుకోండి. నిజం చెప్తున్నా, హానెస్ట్ గా, నా కాన్ఫిడెన్స్. మీరు సినిమా చూసి ట్రైలర్ చూసా, నిజంగా చెప్తున్నా శ్రీకాంత్ రెడ్డి, ఏ మాట కామాట. ఒక జర్నలిస్ట్గా ట్రైలర్ చూశాను మీరు ఫోన్ చేసిన వెంటనే. ట్రైలర్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది, అద్భుతంగా ఉంది. అలాగే ఆ పాట కూడా కొత్తోడు తీసినట్టు, మేకింగ్ బాగుంది. కొత్తోడు తీసినట్టుందా? తీసినట్టుందా అసలు? ఉంది, అంటే కొత్తోడు తీసినట్టు కాదు, ఆ ఫ్రెష్నెస్ అనేది కాదు కానీ పెద్ద సినిమా లాగే ఉంది. మేకింగ్ చిన్న సినిమా లాగా అట్లా లేదు కదా, లేదు, పెద్ద సినిమా లాగే ఉంది. పోరాడా, నా శక్తి సామర్థ్యాలు అన్ని పెట్టా చేయాలని. సినిమా కూడా డబ్బు ఖర్చు పెట్టా అన్న, నా పని ఎంత పెట్టాను. కొత్త ఇప్పుడు కృష్ణానగర్లో 500-600 మెంబర్స్ వెనక పెద్ద సినిమాల్లో ఉంటారు, వాళ్ళందరినీ తెచ్చి నేను ముందు పెట్టా. నా సినిమాలో ముందు ఇచ్చా, ప్రతి రౌడీకి ఒక డైలాగ్ ఇచ్చా అన్న. మామూలుగా ఇప్పుడు ఏదైనా సినిమాలోకి వెళ్ళి రౌడీలు అడుగుతారు, రౌడీలు అంటే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు చిన్న చిన్న వాళ్ళు, వాళ్ళందరూ అడుగుతారు అన్న, ఏమని అడుగుతారు, నాకు డైలాగ్ ఇవ్వన్నా అడుగుతారు. వీళ్ళు ఏంటంటే డైరెక్టర్లు కొంతమంది, అందరు కదా, కొంతమంది జనరాసిటీ సహృద భావం ఉన్న వాళ్ళు డైలాగ్ ఇచ్చేస్తారు. ఎందుకంటే డైలాగ్ ఇస్తే ఆవిడ ఎదుగుతాడని. అట్టా నేను ఒక 20-30 మందికి డైలాగులు ఇచ్చా ముందు నిలబెట్టి. లారీ చాప్టర్ 1 కనుక హిట్ అయితే శ్రీకాంత్ రెడ్డి బూత్ కంటెంట్ పక్కన పెడతారా? హిట్ అయితే సినిమాలు చేస్తాం, దాంట్లో కూడా బూత్ ఉంటుంది. మీ అనే బూతే ఉంటుంది. సపోజ్ ఏంటి బూత్ అంటే ఏంటని ఇందాక నేను చెప్పిన, అడల్ట్ ఉంటుంది. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ముద్దు పెట్టుకునేది నువ్వు బూత్ అంటే ఏం చెప్పాలి? అది రొమాన్స్, అది లవ్, ఒక కళ అంటున్నా నేను, నువ్వు దాన్ని బూత్ అంటున్నావు, ఏం చెప్పాలి? ఇంకా సరే, సొసైటీకి మంచి ప్రభావం కనపడేలాగా సినిమాలు తీస్తావా, లేదంటే ఇట్లా సొసైటీకి మంచి ప్రభావం ఇవన్నీ మాట్లాడితే ఇంతమంది పిల్లలు పుట్టరు. గ్లోబలైజేషన్ లో మన జనాభా 8.5 బిలియన్ ఎంతో ఉంది ప్రపంచ జనాభా. భారతదేశ జనాభా అంటే ఇంట్లో 4 గోడల మధ్య సంసారం చేయడం వేరు, బయటకు వచ్చి బయట బట్టలిప్పుకొని తిరగడం వేరు కదా. అదే ఈ కళని కళాత్మకంగా చెప్తున్నారు సినిమా వల్ల, ఎంటర్టైన్మెంట్ వాళ్ళు. దాన్ని మీరు బూత్ అని జస్ట్ ఎక్సైట్మెంట్ చేసి అట్రాక్టింగ్ చేస్తున్నారు సార్ పబ్లిక్ ని. కళాత్మకంగా చెప్తున్నారు అంతే. ఓకే, సో ఈ సినిమా హిట్ అయితే పరిస్థితి ఏంది? అది ఆపేస్తావా లేకపోతే కంటిన్యూ చేస్తావా? అప్పుడప్పుడు ఒక వీడియో చేస్తాను ఆడియన్స్ కోసం, ఏం చేయకూడదు, అదే కదా, దాంతో నా జీవితం స్టార్ట్. అంటే నీ అభిమానుల కోసమైనా వీడియోలు పడాల్సిందే. వీడియోలు పడాల్సింది, ఒక ఫ్లాప్ అయింది, మళ్ళీ వీడియోలు చేస్తా, మళ్ళీ సినిమా తెచ్చా. ఈసారి ఇంకోటి పెద్దది తెచ్చా. ఇంకా కష్టపడతా పోనీ, ఏమన్నా తప్పైతే చేయట్లేదు కదన్నా, తప్పైతే చేయట్లేదు, మోసం చేయట్లేదు, ఎవరిని మనం చేయట్లేదు. సో వర్కింగ్ హార్డ్, పేయింగ్ ట్యాక్సెస్. అంటే నీ సినిమా ప్రజలు యాక్సెప్ట్ చేసేంత వరకు నువ్వు సినిమాలు తీస్తానే ఉంటావు. నేనే కాదు, మీరంతే, మీ ఛానల్ జనాలు యాక్సెప్ట్ చేసేంత వరకు న్యూస్ తీస్తూనే ఉంటారు. మేమంటే అసలు సమాజంలో ఏం జరిగింది అనేది ప్రజల దృష్టికి, అసలు ప్రభుత్వ వైఫల్యాలని, అలాగే ప్రజల సమస్యలు దానికే ఉన్నాయి మీ ఛానల్స్. ఎందుకుంటూ ప్యాకేజీలు తీసుకోవట్లేదా? ఎందుకుంటాయి? మీరు ప్యాకేజీలు తీసుకోరు మీరు అనుకున్నట్లుగా. ఇట్స్ ఎ బిగ్ డిస్కషన్ కానీ మాట్లాడితే. సో ఇట్స్ ఆల్ లైక్ ఎవ్రీబడీస్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటారుగా, చార్లెస్ డార్విన్. అట్లా బతకాలంటే కష్టపడాలి, అట్లా కష్టపడుతున్నారు అందరూ. దాంట్లో లిమిట్స్ లో, మోరల్స్ లో ఆ వ్యవస్థ యొక్క పెద్ద మనిషి ఎవడైతే ఉన్నాడో, ఆ సినిమాలో నేనే పెద్ద మనిషి, నా సినిమా సంబంధించి, మీ ఛానల్కి మీ పెద్ద మనిషి, అట్లా వాళ్ళు మోరల్స్ మెయింటైన్ చేస్తుంటే సొసైటీలో ఒక సంఘీభావంగా ఫ్లో ఈక్వేషన్స్లో వెళ్తుంటుంది. అవి మనం మిస్గైడ్ చేసినప్పుడు ప్రజలు ఇబ్బంది పడతారు, మనకు లాంగ్విటీలో దెబ్బతింటాం అనేది నేనైతే నేర్చుకున్నా. కాబట్టి మనం డిసిప్లిన్గా ఒకే లెవెల్లో వెళ్ళాలి, గౌరవంగా ఉండాలి అనేది నేను నేర్చుకున్నది అంటున్నా. శ్రీకాంత్ రెడ్డి, మీరు కష్టపడి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ ఈ సినిమా తీశారు కాబట్టి మనస్ఫూర్తిగా ఈ సినిమా విజయం సాధించాలి అనేటువంటి ఉద్దేశంతో నేను చెప్తూ ఉన్నాను. 100% ఈ సినిమా విజయం సాధిస్తుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. సో గైస్, నేను శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చేసేవాడిని, ప్రాంక్స్ అన్ని. ఇప్పుడు సినిమా చేశాను, లారీ చాప్టర్ 1. ఆగస్టు 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అండ్ చాలా కష్టపడి కొత్త వాళ్ళని చేశాం, చాలా పెద్ద వాళ్ళకు, కొత్త వాళ్ళకి, అందరికి మీరు చాలా అవకాశాలు ఇచ్చారు. మాకు ఒక్క అవకాశం, ఒక్కరోజు టైం ఇచ్చి నా సినిమా చూడండి. ఫస్ట్ నా ఛానల్లో పాటలు అండ్ ట్రైలర్ ఉంది శ్రీకాంత్ రెడ్డి ఆసం ఛానల్లో, అది చూడండి. నచ్చితేనే సినిమా చూడండి. మీ టైం వాల్యుబుల్, మీ మనీ వాల్యుబుల్. నచ్చకపోతే వద్దు, అక్కడే కమెంట్ పెట్టి క్విట్ చేయండి. అండ్ ఆగస్ట్ 2 ట్రైలర్ పాటలు చూసి సినిమా చూస్తారని ఆశిస్తున్నాను. మీకు టైం చూసుకొని నా సినిమా చూసి నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా 10 సినిమాలు చేస్తాను, ట్యాక్సీలు కడతాను, అండ్ చాలా మందికి ఉపాధి ఉంటుంది. మాకు చాలా కష్టపడి సినిమా చేశాను. ఆగస్ట్ 2 సినిమా చూడండి.